హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య మీ అందరు కూడా తెలుసు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ ఎవరు అన్న వైపు యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తా ఉంది ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ ప్రచారంలో దూసుకుపోతా ఉంది ఎక్కువ సమయం కూడా లేదు మా అంటే ఇంకొక వారం రోజులు మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది మరో పక్క నిరుద్యోగుల జేఏసీ మేము ఏ పార్టీ కూడా సపోర్ట్ కాదు కానీ కాంగ్రెస్ కి మాత్రం ఓటేయద్దు మమ్మల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ కనుక ఓటేస్తే ఇంకా ముందు ముందు ఇంకా ఘోరంగా ఉంటాయి పరిస్థితులు అని చెప్పి జేఏసీ నిరుద్యోగ జేఏసీ తరఫున నిరుద్యోగులందరూ కూడా ప్రచారం చేస్తా ఉన్నారు నిన్న ప్రచారంలో భాగంగా కొంతమంది వాళ్ళని అడ్డుకోవడము బెదిరించడం లాంటివి కూడా చేస్తా ఉన్నారు ఆల్రెడీ మనం చూసా ఉన్నాము సో మనతో పాటు కొంతమంది నిరుద్యోగులు ఉన్నారు కాంగ్రెస్ కి మాత్రం ఓటేయద్దు అని చెప్పి టీ షర్ట్స్ వేసుకొని మరి పాంప్లెట్స్ పంచి మరి ప్రచారం చేస్తున్నారు ఎందుకు ఏంటి అసలు ఒకసారి వాళ్ళ మాటలను తెలుసుకుందాం యా హాయ్ హలో అండి ఎలా ఉన్నారు ఆల్ గుడ్ ఆల్ గుడ్ సో నిజంగా బాగుంటే ఇలా ఎందుకు మేము ప్రచారం చేస్తాం అంటారు ఎగ్జాక్ట్లీ ఆ విధంగా చూసుకుంటే మాత్రం మాకు చాలా బాధలు ఉన్నాయి మా కడుపు మంటతోనే రోడ్ల మీదకి వచ్చి ఇంత ఎండలో ప్రచారాలకి దిగాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకు మీకంత అవసరం ఏంటి ఓన్లీ థింగ్ ఏంటంటే అండి కాంగ్రెస్ 2023 ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ రకరకాల హామీలు ఇచ్చింది కదా అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదు సో ఒకవేళ వాళ్ళే చెప్పినవన్నీ చేసి ఉండుంటే ఈ రోజు మేము రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండేది కాదు సో వాళ్ళు చెయ్యలేదు కాబట్టి మాకున్న అవకాశాన్ని మేము ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి మేము రకరకాల రూపాల్లో నిరసన తెలిపినాం కానీ ఏ ఒక్కదానికి కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేనప్పుడు ఏం చేస్తారు నిరుద్యోగులైనా ఇంకెవరైనా కానీ ఉన్న ఎలక్షన్ లో మా నిరసన చూపించుకోవాలనుకున్నాం కాబట్టి ఆ ప్రాసెస్ లోనే మేము ప్రచారం చేస్తున్నాం మా మేజర్ ఎజెండా ఏముంది అంటే కాంగ్రెస్ కి ఓటేయొద్దు ఎందుకు ఓటేయొద్దు అనే దానికి చాలా కారణాలు ఉన్నాయి ఇప్పుడు ఎస్పెషల్ గా మా అంశమే తీసుకుంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాన రాహుల్ గాంధీ ఎక్కడ పోయింది ఈ రోజు 2 లక్షలు ఇస్తా అని చెప్పి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి మరి వాగ్దానం చేసి పోయిండు వచ్చిండు వాగ్దానం చేసిండు పోయిండు అంటే ఇక్కడ అవుతున్నాయా అమలు అవుతున్నాయా లేదా పట్టించుకునేది లేదు ఇక్కడ ఉన్న నాయకులు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచన వాళ్ళకి లేదు ఇంకోటి ఏమన్నారు జాబ్ క్యాలెండర్ అన్నారు జాబ్ క్యాలెండర్ అన్నప్పుడు ఎక్కడ పోయిన జాబ్ క్యాలెండర్ అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ లో మెన్షన్ చేసిన నోటిఫికేషన్ ఒక్కటంటే ఒక్కటి రిలీజ్ చేసిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒకవేళ అందులో చేసి ఉంటుంటే చెప్పండి బాగా చెప్తాం మరి మీరు ఎన్ని చేసిండ్రో ఏం చేసిండ్రో చెప్తే మేము రోడ్ల మీదకి రాము కదా ఏమన్నా అంటే మేము వచ్చి ప్రచారం చేస్తే మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తారు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు మాట్లాడుతున్నారు కానీ మీరు ఒకవేళ నోటిఫికేషన్స్ ఇచ్చి ఉంటే మేము వచ్చినా గానీ మీరు నిరూపించగలుగుతుండే కదా అరే భయ్ మీకు ఇన్ని నోటిఫికేషన్లు ఇచ్చినాము అయినా మీరు ఎందుకు చేస్తున్నారో ఎందుకు మాట్లాడట్లేదు కాంగ్రెస్ వాళ్ళు మొన్న రీసెంట్ గా మీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు 75,000 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నాం మేము అపాయింట్మెంట్ లెటర్స్ కూడా నియామక పత్రాలు అన్ని కూడా ఇస్తా ఉన్నాము అతి త్వరలో జరుగుతుంది ఇంకో వారం రోజుల్లోనే మేము ఇస్తాము అని చెప్తా ఉన్నారు ఆల్రెడీ 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు ఒక పక్క రైజింగ్ తెలంగాణ ఫ్యూచర్ తెలంగాణ చాలా ఎదుగుతుంది తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని ఒక పక్క ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు మీరేమో ఇంకా అసలు ఉద్యోగాలు రాలేదు అది ఇది అంటా ఉన్నారు దానికి తోడు నిరుద్యోగ భృతి ప్రామిస్ చేశారు యువ వికాసం చాలా ఉన్నాయి చెప్పాలంటే బట్ ఈ 75,000 ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పే దాని సంగతి ఏంటంటే 70 ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 60,000 అంటాడు శ్రీధర్ బాబు గారు 75,000 అంటారు ఇంకొక మినిస్టర్ వచ్చి 1,00,000 అంటాడు అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన నెంబర్ చెప్తున్నారు వాళ్ళకే సఖ్యత లేదు ఇక్కడ ఇప్పుడు అబద్ధం చెప్పిన అతికినట్టు ఉండాలంటారు కానీ ఇక్కడ నెంబర్ కూడా ఒక్కొక్కటి చెప్పినారు అక్కడే మనకు తెలిసిపోతుంది కదా వీళ్ళు అబద్ధం చెప్తున్నారని వాళ్ళు చెప్పేటివన్నీ 100% అబద్ధాలండి ఎందుకు అని అంటే ఎగ్జామ్ రాసినది మేము ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందో తెలుస్తుంది కదా మాకు అంత పిచ్చోళ్ళం అయితే కాదు కదా మేము అవన్నీ మీరు ఒకవేళ నిజంగానే మేము చాలాసార్లు డిమాండ్ చేసినాం వైట్ పేపర్ రిలీజ్ చేయండి పోనీ ఎందుకు రిలీజ్ చేయట్లే అసెంబ్లీ డిస్కషన్ పెట్టండి ఎందుకు పెట్టట్లే నిరుద్యోగ అంశాన్ని డిస్కషన్ కి ఎందుకు రానివ్వట్లే మేము పలానా నోటిఫికేషన్ పలానా తేదీ నాడు మేము అధికారంలోకి వచ్చినాక ఇచ్చినామని చెప్పాలి కదా అది కూడా చెప్పట్లేరు ఎందుకు చెప్పట్లేరు వాళ్ళు ఏమి ఇవ్వలేదు కాబట్టి అయినా కూడా మేము ఇచ్చినామని అబద్ధాన్ని పదే ప్రచారం చేస్తూ వచ్చినారు కాబట్టి మేము ఇక్కడ ఉన్న ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే వాళ్ళు చెప్పేటివన్నీ అబద్ధాలు ఇప్పుడు మీరు వాళ్ళ మాటలు నమ్మి మోసపోయినారంటే రేపొద్దున మాకులాగా మీరందరూ రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది మాలాగా వాళ్ళు మోసపోవద్దన్న ఉద్దేశంతో మాకు కష్టమైనా సరే ఇట్లా బయటకు వచ్చి మరి మా బాధలు చెప్పుకుంటున్నాం ఇంత అవసరమా ఇంత ఎండలో తిరగడము అంటే ఒక క్యాండిడేట్ కూడా మీ అంత తిరగట్లేదు అనుకుంటా బట్ మీరు చాలా తిరుగుతున్నారు ఒక పక్క నిన్న మీ మీద కొంచెం దాడి కూడా జరిగింది తర్వాత మీరు కేటీఆర్ మనుషులు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు ఎందుకు ఇదంతా ఎందుకు అంత అవసరం అంటారా నిజంగానే మీరు కేటీఆర్ మనుషులా ఎందుకు నిన్న మిమ్మల్ని దాడి చేసి టార్గెట్ చేస్తా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ మనిషి అని చెప్తున్నారు కదండి నాకు ఇప్పుడు ఒక నోటిఫికేషన్ ఇవ్వండి నేను కూర్చొని చదువుతానా లేదా చూడొచ్చు
అదొకటి. మీరు ఇవ్వకుండా ఎవరు ముందుకు వచ్చి వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళకు ఒక పార్టీ రంగు అంటగడుతున్నారు. అది అంటగట్టడం వల్ల మీకు ట్రోల్ చేసుకోవడానికి ఒక ఐటమ్ దొరుకుతుంది తప్ప దాని వల్ల నిరుద్యోగులలో ఉన్న వ్యతిరేకత అయితే పోదు. నేను కాంగ్రెస్ నాయకులని పదే చాలా సార్లు చెప్పినా, మీకు అంత ఉంటే చిక్కటిపల్లికి వచ్చి మాట్లాడండి. ఇప్పుడు మీరు అద్దంకి దయాకర్ గారు ఒకసారి వచ్చినారండి, వచ్చి మాట్లాడినారు. మాట్లాడిన తర్వాత ఏమైంది, సీఎం దగ్గర తీసుకోపోయినారా? ఇప్పటి వరకు ఎప్పుడు తీసుకోపోలే. ఎందుకు తీసుకోపోలేదు అంటే నిరుద్యోగులు ఎదుర్కోలేకనే తీసుకోపోలేకపోతున్నారు కదా, ముఖం చెల్లట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిండుంటే ముఖం చెల్లుతుంది కదా, చెల్లలేదు, వాళ్ళకి తీసుకెళ్లలేదు కాబట్టి మాకు తెలిసిపోతుంది. ఇక్కడ మీరు చేయలేదు కాబట్టి మీరు తీసుకెళ్లలేకపోతున్నారు. ఇంకొకటి మాట్లాడుతున్నారు దాడి గురించి. నిన్న మేము ఎర్రగడ్డ డివిజన్ కి వెళ్ళినామండి. అక్కడ వెళ్ళిన తర్వాత వెంటనే ఒక 20 మంది కాంగ్రెస్ నాయకులు వచ్చి మా మీద చుట్టుముట్టేసి ఒక 20 మంది మీరు ఎట్లా ప్రచారం చేస్తారంటే, అరే బా ఇది డెమోక్రసీలో మేము రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా మేము చెప్తాం ప్రజలకు. ఇప్పుడు నేను వెళ్ళి ఒక మనిషికి చెప్పుకునే బాధ్యత రైట్ కూడా మాకు లేదా? మామూలు ఇప్పుడు చెప్తే ఎట్లాగో ఇంటలేరు, ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నారు. అందుకే చెప్పుకుంటున్నాం. అట్లా చెప్పుకుంటుంటే వాళ్ళు వచ్చి మీరు అట్లా చెప్తారు, ఇష్టం వచ్చిన బూతులతో దూషించుకుంటూ తన్నుకుంటూ గల్లాలు బట్టి గుంజి కిందకి ఇడ్చుకుంటూ చేసిండ్రు కాంగ్రెస్ నాయకులు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, ఇదేనా మీరు కాంగ్రెస్ నాయకులకు నేర్పించేది? అదే కొంచెమన్నా మినిమం సివిక్ సెన్స్ అనేది లేకుండా పోయిందండి. ఇప్పుడు వాళ్ళకి అధికారం ఉంది, మెడలో కాంగ్రెస్ కండువా ఉండగానే ఇంకా వాళ్ళకి మొత్తం పవర్స్ వచ్చేసినట్టేనా? మరి నార్మల్ సివిలియన్స్ ఏమైపోవాలి? ఇట్లా ఈ రోజే ఈ రకంగా బెదిరించినాడు అని అంటే రేపు పొద్దున జూబ్లీ హిల్స్ ఓటర్స్ పరిస్థితి ఏంది? ఆ రకంగా చూసుకుంటే ఎంటైర్ తెలంగాణ పరిస్థితి ఏంది? ప్రతిసారి మీరు బెదిరించి గుండాయిజం చేసి రౌడీజం చేసి నడుపుతున్నారు కదా, అట్లనే పాలన చేస్తున్నారు కదా. ఎన్ని రోజులు చేసుకుంటా పోతారు రేవంత్ రెడ్డి గారు? మేము నిరుద్యోగులము ధర్నాలు చేసినా, నిరసనలు ఏ రకంగా తెలిపినా పోలీస్ ఫోర్స్ పెట్టి మమ్మల్ని అడ్డుకుంటాడు. ఎక్కడ చూసినా బెదిరింపులు, దౌర్జన్యమే తప్ప ఇంకొకటి కనిపించలేదు. అట్లాంటి వాళ్ళకి ఎందుకు ఓటేయాలి ప్రజలు కూడా? అందుకే ప్రజలు కూడా ఆలోచించాలి. ఇట్లాంటివి ఇప్పుడే జరుగుతున్నాయి అంటే బై ఎలక్షన్స్ లో కూడా కాంగ్రెస్ కి స్కోప్ ఇచ్చినారు అని అంటే రేపు పొద్దున ఇంకా ఎంత భారీగా ఈ దౌర్జన్యాలు పెరగబోతున్నాయి అనేది వాళ్ళు ఊహించుకోవాలండి. సో ఇవన్నీ మాకు జరిగిన అన్యాయాలు కావచ్చు, మమ్మల్ని ఎట్లా ఇబ్బంది పెట్టిరో కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్తే కనీసం వాళ్ళు ఓటేసే ముందు మేము వాళ్ళకి గుర్తొచ్చి వాళ్ళు ఓటేయక మాంటారేమో. ఇప్పుడు కాంగ్రెస్ ఓడిపోతే మాకు నార్మల్ స్టేట్ లో కూడా కొంచెం చేంజ్ ఉంటది, అట్లీస్ట్ కొంచెం రెస్పాన్సిబుల్ గా ఉంటది. భయపడి అట్లీస్ట్ చేస్తారు. ఎందుకంటే మేమేమి అబద్ధాలు చెప్పట్లే, ప్రతిదీ మేము వాస్తవమే చెప్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు కూడా నేను అడుగుతున్నా, ఒకవేళ మేము అబద్ధాలు చెప్పుండుంటే ఇది అబద్ధం, ఇది నిజం, దాన్ని నిజమేంటో చెప్పండి బయటకు వచ్చి. మరి ఎందుకు చెప్పట్లేదు, సైలెంట్ గా ఉంటున్నారు అని అంటే మేము చేసేది కరెక్టే కదా. మేము కరెక్ట్ వేలో పోతున్నప్పుడు, కరెక్ట్ పద్ధతిలో మేము చేస్తున్నప్పుడు మమ్మల్ని అడ్డుకోవాల్సిన అవసరం ఏముంది? రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు దాడి జరిగింది ఒక 5-6 మీద కావచ్చు, కానీ మేము అందరం నిరుద్యోగులను రిప్రజెంట్ చేస్తున్నాం కదా. అట్లాంటప్పుడు అందరికి క్షమాపణలు చెప్పాలి రేవంత్ రెడ్డి. కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్ ఇచ్చామండి. ఎఫ్ఐఆర్ కూడా సనత్ నగర్ పిఎస్ లో ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేశారు. ఎందుకంటే ప్రతిదీ మా దగ్గర వీడియో ప్రూఫ్ ఉంది. అండ్ ఇంకొకటి కూడా నేను డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని, ఏమన్నారు పేపర్ స్టేట్మెంట్స్ లో మేమే పోయి వాళ్ళ మీద దాడి చేసినాం అంటున్నారు. నేను అడుగుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నా, అక్కడే సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి, ఆ కెమెరాస్ లో చూడండి ఏం జరిగింది, ఎవరి మీద దాడి చేసినారో చూసి చెప్పండి. ఇప్పుడు మా వీడియోలు అంటే మీరు ఏమో ఫేక్ చేసినాం ఏమో అనొచ్చు కదా, సీసీటీవీలో అయితే మేమేం చేయలేం కదా. అది తీసి బయట పెట్టాలి ఇప్పుడు ప్రభుత్వం. ఎందుకు అని అంటే మా మీద మచ్చ చేసినారు, మేము ఎందుకు దాడి చేస్తామండి? మాకేం అవసరం అని దాడి చేసాం కాంగ్రెస్ మీద? మాకు అంత శక్తి ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏమంటే సామరస్యంగా మేము చెప్పినాం అన్నా, మాకు ఇది ఇవ్వలేదు కాబట్టి మేము చెప్తున్నాం, మా దారిలో మేము పోతున్నా కూడా పిలిచి మరీ దాడి చేసిండ్రు. అంత అధికార మదం పెరిగిపోయింది కాంగ్రెస్ నాయకులకి. డెమోక్రసీ అంటారు, ప్రజాపాలన అంటారు, కానీ ఇవేవి అసలు రియాలిటీలో లేవు. ప్రజలు చాలా ఆలోచించాలి జూబ్లీ హిల్స్ ఓటర్స్. సో ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు అధికార పార్టీ ఒకవేళ ఓడిపోతే వీళ్ళు డైరెక్ట్ గా మొన్న రేవంత్ రెడ్డి గారు ఇండైరెక్ట్ గా ఇక్కడ మీకు సంక్షేమ పథకాలు కూడా అన్ని ఆపేస్తామని చెప్పి కూడా బెదిరిస్తున్నారు. సో ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ గెలవకపోయినా ఇక్కడ ప్రతిపక్షం ఏం చేయగలుగుతుంది? ఒకవేళ ప్రతిపక్షాలు ఎవరైనా ఇద్దరు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఒకవేళ గెలిచినా ఏం చేయగలుగుతారు వాళ్ళు ఈ 2 ఏళ్ళు? ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేయలేదు కాబట్టి కాంగ్రెస్ కి వ్యతిరేకత పెరిగింది అనేది ప్రభుత్వానికి ఎట్లా అర్థం కావాలి? అది వచ్చే ఎన్నికల్లో అర్థం కావాలి. ఇప్పుడు మనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన మొదటి ఎన్నిక ఏంటి? జూబ్లీ హిల్స్ బైపోల్. కాబట్టి ప్రజలు ఇక్కడే చూపించాలి. అందుకే అందరు ఇక్కడే కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి భయం ఉంది కాబట్టే కదా ఆ రకంగా బెదిరిస్తున్నారు. అట్లీస్ట్ బెదిరిస్తానన్నా నాకు ఓట్లు పడతాయి అని చెప్పి. ఎందుకు బెదిరిస్తే ఆయన పదవి పోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ, అందుకోసమనే బెదిరిస్తున్నాడు ఓటర్స్ ని కూడా. మీరు డైరెక్ట్ గా బహిరంగంగా బెదిరించినాడు అని అంటే రేపు పొద్దున కాంగ్రెస్ కి ఇక్కడ అవకాశం ఇస్తే పరిస్థితి ఏంటో చూడాలి. ఎందుకంటే ఇక్కడ మీరు అన్నట్టు ఆపోజిషన్ వాళ్ళు గెలిచినా గానీ ఏం చేయలేకపోవచ్చు. కాకపోతే ఏం జరుగుతుంది అంటే ఒక చేంజ్ అనేది చూపించగలుగుతారు కదా ప్రజలు. మనం చేయకపోతే ఎప్పుడైనా మనల్ని ఎదిరిస్తారు ప్రజలు అనే సమాధానం ప్రభుత్వానికి ఇవ్వాలి. కాబట్టి
జూబ్లీ హిల్స్ బైపోల్ ని ఒక ప్రామాణికంగా తీసుకుని కాంగ్రెస్ పతనం ఇక్కడ నుంచి మొదలు పెట్టాలని నేను కోరుతున్నాను. కార్డ్స్ ప్రింట్ చేసి మరి తిరుగుతున్నారు, ఏంటి ఆ కార్డ్స్? దీని అర్థం ఏంటి? బాకీ కార్డ్స్ అండి. బాకీ కార్డ్స్ మొత్తం రకరకాల హామీలు ఇచ్చింది కదా ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందా అండి? ఒక్క నోటిఫికేషన్ రాలేదు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిండ్రు. ఒక్క ఉద్యోగం అని చెప్తున్నారు. 60,000 70,000 అంటే ఏడాదిలో 2 లక్షలు అంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కాబట్టి 4 లక్షల ఉద్యోగాలు ఉండాలి. వాళ్ళ లెక్క ఏమంటారు? మేము 2 లక్షలు ఇస్తా అన్నాము, దశల వారీగా ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ స్వయాన చిక్కడపల్లి లైబ్రరీలో చెప్పిన మాట ఏంటి అంటే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. అవి భారీగా పేపర్లలో యాడ్లు కూడా వేసినారు. మరి ఆ రోజు ఎక్కడ పోయింది బుద్ధి? ఆ రోజు కూడా ఆలోచించాలి కదా. మేము ఒకే సంవత్సరంలో కాదు దశల వారీగా ఇస్తామని ఆ రోజు చెప్పలేదే. ఎందుకు? ఆ రోజు ఓట్లు కావాలి కాబట్టి చెప్పలేదు. మళ్ళీ మెగా డిఎస్సీ వేస్తా అన్నారు. ఎక్కడ వేసిందని మెగా డిఎస్సీ? పోయిన సంవత్సరం మేము ధర్నాలు చేస్తున్నప్పుడు కూడా ఏమంటారు, గ్రూప్ 2 కి డిఎస్సీ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు పొన్నం ప్రభాకర్ గారు చర్చలకు పిలిస్తే పోయినప్పుడు ఏమన్నారు, మీకు ఖచ్చితంగా 2025 ఫిబ్రవరిలో ఆర్ మార్చ్ లో మీకు డిఎస్సీ నోటిఫికేషన్ వేసామన్నారు. వచ్చిందండి డిఎస్సీ నోటిఫికేషన్? ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా, మీ మాట ఎక్కడ నిలబెట్టుకున్నారో చెప్పండి. జియో 46 ని విరమిస్తామన్నారు. జియో 46 వాళ్ళు ఇప్పుడు కూడా రోడ్ల మీద కొట్లాడుతున్నారు. 29 కూడా సవరిస్తామన్నారు. జియో 29 అది ఎంత పెద్ద తప్పిదం అండి. ఎంత మంది బడుగు బలహీన వర్గాలు నష్టపోయినారు దానివల్ల మేము రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది. గ్రూప్ 1 చూసుకుంటే దాంట్లో ఎన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. ఒక్కదానికైనా ప్రభుత్వం సమాధానం చెప్పిందా? సమాధానం చెప్పకపోగా రాత్రికి రాత్రే మెరిట్ లిస్టులు ఇచ్చేయడము, నియామక పత్రాలకి డేట్లు ఫిక్స్ చేయడము. ఏంది ఓన్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నియామకాల విషయంలో ఫంక్షన్లు చేసుకోవడానికి మాత్రమే ఉందండి. శిల్పకళా వేదికను లీజ్ కి తీసుకున్నారు. ప్రతి చిన్నది పెద్దది మొత్తం అందులో ఇస్తున్నారు. సీఎం అంత ఖాళీగా ఉన్నాడు రాష్ట్రంలో? నాకు అర్థం కాదు. నేను అడుగుతున్నా, సీఎం మీరు అంత ఖాళీగా ఉంటే జనన మరణ ధృవీకరణ పత్రాలు, లైసెన్సులు అవన్నీ కూడా ఇచ్చుకోండి. మరి ఇప్పుడు చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది. అంత టైం వృధా చేసే బదులు మా గురించి కొంచెం ఆలోచించి ఆ ఫోకస్ మా మీద పెడితే మాకు న్యాయం జరుగుతుంది కదా. పోనీ ఇప్పుడు కొంతమంది ఏమంటారు, ఓన్లీ గవర్నమెంట్ సెక్టర్ లోనే జాబ్లు ఉన్నాయి, ప్రైవేట్ లో లేవా అంటారు. అసలు ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్స్ కి రాష్ట్రంకి రానప్పుడు ప్రైవేట్ జాబ్ క్రియేషన్ ఎక్కడ ఉంటది? ప్రైవేట్ జాబ్ క్రియేషన్ చూపించండి పోనీ. మరి అది కూడా లేదు కదా. అందులో గ్రోత్ ఏమైనా ఉందా? అందులో కూడా గ్రోత్ రేట్ లేదు. మరి ఇంకెట్లా బతకాలి? ఎడ్యుకేటెడ్ అంతా ఏమైపోవాలి? గ్రాడ్యుయేషన్ చేసేది ఎందుకు? ఏం చేయాలి? అందరూ పార్ట్ టైం జాబులు చేసుకుంటే ఎందుకంటే ఇప్పుడు యువత అనేది ఇంపార్టెంట్. దేశంలో అయినా రాష్ట్రంలో అయినా యువత బాగుంటేనే రాష్ట్రం బాగుంటది, దేశం బాగుంటది. అట్లాంటి యువతని నువ్వు విస్మరిస్తున్నప్పుడు మరి పరిస్థితి ఏమైతుంది? రేపొద్దున రాష్ట్రం భవిష్యత్తు ఏంటి? అది ప్రశ్నార్థకమే కదా. అందుకోసమనే మేము ఇట్లా ఇంకా ముందు జరగకూడదన్న ఉద్దేశంతోనే మేము ముందుకు వచ్చినాం. రేవంత్ రెడ్డి గారు, మీకు ఇప్పటికైనా అర్థమై ఉంటది, వీళ్ళు ఏ పార్టీ కాదు, వీళ్ళు నిరుద్యోగ జేఏసీ. ఓకే, ప్రతి ఒక్క ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు అది చేస్తాం, ఇది చేస్తాం, అదంటే ఇదంటే ఏముంటదండి, ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు, 46 జీవో రద్దు చేస్తామన్నారు. మీరు ఇచ్చినటువంటి మాట మీరు గాని మీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గాని ఎవరు కూడా పట్టించుకోలేదు, మాట తప్పినారు. ఇప్పుడు వీళ్ళేదో వెళ్ళి వాళ్ళ బాధ చెప్పుకొని ప్రచారం చేస్తా ఉంటే మీ కాంగ్రెస్ కార్యకర్తలు రౌడీలాగా గూండాగిరి చేసుకుంటా వచ్చి వీళ్ళని బెదిరిస్తే అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాల వల్ల పడే 10 ఓట్లు కూడా పడవు. 10 ఓట్లు కూడా మీకు పడకుండా మీకు మీరే కుంపటి తెచ్చి పెట్టుకుంటున్నారు. సో ఒకసారి ఆలోచించండి. నిరుద్యోగుల జోలికి వస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త అని చెప్పి మరొకసారి వీళ్ళందరి తరపున కూడా తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.